గద్దరన్న మీద కాల్పులు జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆయన జీవించి ఉన్నంత కాలం ఆ తర్వాత కూడా ఈ చర్చ జరుగుతూ ఉన్నది. ఆయన్నే స్వయంగా చెప్పాడు, కాల్పులు ఎవరు జరిపారో ఆ దోషులను తేల్చాలి, వారిని శిక్షించాలి. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి, వీళ్ళందరూ ఈ కాల్పులు జరిపిన వాళ్ళు ఎవరు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. ప్రజలందరికీ తెలిసిన ఈ విషయాన్ని చట్టబద్ధంగా రాజ్యం ఏం చేస్తుంది, రాజ్యం ఏం ఆలోచిస్తుంది? రాజ్యమే నేరస్తుడు అయినప్పుడు ఆ నేరస్తుడైన రాజ్యాన్ని ప్రజల ముందు నిలబెట్టడానికి గద్దరన్న ప్రయత్నం చేశాడు. చాలా సంఘటనలు జరిగాయి. ఏ సంఘటనల మీద కూడా అంత పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం ఆ రోజు ఆ దోషులు ఎవరో బయట పెట్టాలని సభలు సమావేశాలు జరుపుతూ కార్యక్రమాలు జరగలేదు. కానీ గద్దరన్న ఆ పని చేశాడు. ఆయన జీవించున్నంత కాలం చేశాడు. ఆయన తదనంతరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే దీని అర్థం ఆయన మీద కాల్పులు జరిపిన వాళ్ళు ఇప్పటికీ తేలలేదు. పాలకులు మారారు. చాలా సంఘటనల మీద జడ్జీలతో కమిటీ వేశారు, ఐఏఎస్ అధికారులతో కమిటీలు వేశారు. ఆ కమిటీలో రిపోర్ట్లు తీసుకున్నారు. దానికి సంబంధించిన వ్యక్తుల్ని విచారించారు, అరెస్ట్ చేశారు, వారికి శిక్షలు కూడా వేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వం మారినా కూడా గద్దరన్న మీద కాల్పులు జరిపిన వ్యక్తుల్ని బయటికి చూపెట్టలేదు. కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసింది, గద్దరన్న మీద కాల్పులు జరిపింది రాజ్యమే అయినప్పుడు, ఆ రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు ఆ రాజ్యం ఫలానా వాళ్ళు దోషులని ఎలా చెప్పగలుగుతుంది? అయితే రాజ్యము దోషులను బయటపెట్టదని తెలిసినా కూడా ఆ రాజ్యానికి సంబంధించిన స్వభావాన్ని బయటపెట్టడానికి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం.